హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది విగా గార్పాటి ఛానల్. ఈరోజు మనం ఫామ్ నుంచి తెచ్చుకున్న బేబీ కార్న్ ఎలా పీల్ చేయాలి, ఎంత ఈజీగా పీల్ చేయాలనేది చూసేద్దాం. ఇవన్నీ ఫామ్ నుంచి డైరెక్ట్గా తెచ్చానండి, కోసి తెచ్చాము. బేబీ కార్న్ అంటే చిన్నగా ఉన్నప్పుడు మనకి తీసుకోవచ్చండి. అవి పెద్ద అవితే మనకి కార్న్ అవుతాయి. నార్మల్గా చిన్నగా ఉన్నప్పుడు బేబీ కార్న్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసారా, పైది పీల్ చేసేసి సో అలా మధ్యలో కట్ చేసేయడం వల్ల మొత్తం ఈజీగా మనకి చూసారా అలా ఒకే లేయర్ లాగా తీసేయచ్చు. చాలా సింపుల్గా ఈజీగా. వీడియో చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కంటిన్యూ చేసేయండి. సో అండ్ లాస్ట్లో ఇలా మల్టీ లేయర్ ఉంది కదా, దాన్ని అలా కట్ చేసుకుని అలా అనేస్తే ఈజీగా పీల్ అయిపోతుంది. చూసారా? అండ్ మీకు ఈ బేబీ కార్న్తో ఏ రెసిపీస్ తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇన్ బిట్వీన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. చూసారా, ఇలా ఒక లేయర్ తీసేసుకోండి. ఇలా ఒక లేయర్ ఏదైతే లేయర్ ఉందో అది తీసేయండి. తీసిన తర్వాత అక్కడ ఆ మధ్యలో అంతా ఒక గిల్లుకుని మొత్తం తీసేయడమే. మొత్తం ఒకేసారి చూసారా, ఆ మల్టీ లేయర్ని ఈజీగా తీసేయచ్చు అలా. సో మనకి వెంటనే నీట్గా పీల్ ఆఫ్ అయిపోతుంది. అండ్ లాస్ట్లో దానికి జస్ట్ నైఫ్తో నైస్గా నాట్ పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా బేబీ కార్న్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఫ్రెష్గా ఫామ్ నుంచి తెచ్చుకున్న వాటితో ఏం చేసుకున్నా అదిరిపోతుందండి. అండ్ నేనైతే దీంతో ఒక స్పెషల్ రెసిపీ చేశాను. మీరు దీంతో ఏ రెసిపీస్ చేస్తారు? మీకు కార్న్ ఇష్టమైన, బేబీ కార్న్ ఇష్టమైన, బేబీ కార్న్ రెసిపీస్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ రిమైనింగ్ వీడియో అయితే కంటిన్యూ చేసేయండి, అదిరిపోతుంది. బేబీ కార్న్తో అయితే మంచి మంచి రెసిపీస్ వస్తాయండి మన ఛానల్లో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.